సంఖ్యా వ్యవస్థ. ఇప్పుడు మనం సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుందాం. సంఖ్యా వ్యవస్థలో ఏమేమి రకాలు ఉంటాయంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు ఉంటాయి. ఫస్ట్ సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే మనం ఏమన్నా వస్తువులను లెక్క పెట్టడానికి ఫస్ట్ 1 2 3 అని స్టార్ట్ చేస్తాం కదా, అలా 1 నుండి స్టార్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 అండ్ సో ఆన్ ఉంటాయి. నెక్స్ట్ వీటిని క్యాపిటల్ N తోటి సూచిస్తారు, అంటే న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్, వీటిని W తోటి సూచిస్తారు. పూర్ణాంకాలు అంటే పైనున్న సహజ సంఖ్యలకు 0 ఇంక్లూడ్ అవుతుంది. 0 1 2 3 అండ్ సో ఆన్, వీటిని W తోటి సూచిస్తారు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ని Z తోటి సూచిస్తారు. వీటిలో రుణాత్మక విలువలు, ధనాత్మక విలువలు, 0 కూడా ఉంటుంది. రుణాత్మక విలువలనేమో రుణాత్మక పూర్ణ సంఖ్యలని, ధనాత్మక విలువలనేమో ధనాత్మక పూర్ణ సంఖ్యలని, 0నేమో 0 పూర్ణ సంఖ్య అని అంటారు. వీటిని Z తోటి సూచిస్తారు. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలని రేషనల్ నంబర్స్ అంటారు. రేషనల్ నంబర్స్ని క్యాపిటల్ Q తోటి సూచిస్తారు. అవి ఏంటంటే ఎగ్జాంపుల్ -3, -2/4, 0, 5, 4/6, 1 అండ్ సో ఆన్. అకరణీయ సంఖ్యలు అంటే పైనున్న ఈ 3 అన్నీ కలిపి వస్తాయి. అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు అని అంటారు. ఈ అకరణీయ సంఖ్యల్ని P/Q రూపంలో రాయగలుగుతారు. అండ్ P, Qలు పూర్ణ సంఖ్యలు అవుతాయి. Q అనేది ≠ 0, అంటే Q అనేది 0కు సమానం కాదు. ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. 3 అనేది 3/1 అని రేషనల్ నెంబర్ భిన్న రూపంలో రాయొచ్చు. అంటే పైనున్న -3 అనేది, కిందున్న 1 అనేది పూర్ణ సంఖ్యలకి చెందుతుంది. మరియు Q అనేది ≠ 0, అంటే 1 అనేది 0కి సమానం కాదు. ఈ అకరణీయ సంఖ్యలలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దశాంశ రూపంలో రాసినప్పుడు అంతం అండ్ ఆవర్తనం అవుతుంది ఈ అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యల్ని Q' తోటి సూచిస్తారు. ఇవి P/Q రూపంలో రాయుటకు వీల్లేనివి. వీటిని దశాంశ రూపంలో రాసినప్పుడు అంతం కావు, ఆవర్తనం కావు. ఎగ్జాంపుల్ √2, √5, పై అనేది కూడా ఒక కరణీయ సంఖ్యలు. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యల్ని రియల్ నెంబర్ తోటి సూచిస్తారు, రియల్ నెంబర్స్ అంటారు. వీటిని క్యాపిటల్ R తోటి సూచిస్తారు. వాస్తవ సంఖ్యలు అంటే పైన అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. N అనేది సహజ సంఖ్యలు కదా, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావని స్టేట్మెంట్ వైజ్ ఇచ్చి ఇది రైటా రాంగా అని అడుగుతారు. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే N అనేది సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి, పూర్ణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు అవుతాయి, అకరణీయ సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలు అవుతాయి, కరణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలు అవుతాయి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమో అవుతాయి, రైట్ మార్క్, బ్యాక్వర్డ్ ఏమో కావు, రాంగ్ మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి.